పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 170. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటలా. నామార్థము. చైతన్య మనసు, అర్ఘ్య అర్ఘ్యము, సమారాధ్య ఆరాధించేది. చైతన్య కుసుమ ప్రియ మనసు అనే పుష్పం పట్ల ప్రియం కలది. సదోదిత సత్యం నుండి ఉదయించేది. సదాతుష్ట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది. తరుణాదిత్య పాటల యవ్వనవంతమైన సూర్యుని వర్ణంతో ప్రకాశించేది. శ్లోకార్థము. అమ్మా, జ్ఞానులు ఆత్మ చైతన్యమును అర్ఘ్య రూపముగా అర్పించి ఆరాధిస్తారు. నీవు చైతన్య కుసుమమునందు ప్రీతిగల సత్యసత్వ రూపిణివి. ఉదయించే సూర్యుని వలె అరుణవర్ణంతో ప్రకాశించు తరుణివి తల్లి. అద్వైతార్థము. చైతన్యార్ఘ సమారాధ్య. చైతన్యం అనేక విధాలుగా ఉంది. జీవులలో జరిగే సకల జీవరసాయన చర్యలు జరిపే శక్తే దివ్య చైతన్యము. అలాగే జీవులలో జరిగే పరిణామము జీవ చైతన్యం అని అంటారు. మానవులలో ఉండే చైతన్యము మానవ జీవ రసాయన చర్యలను జరుపుటయే గాక ఇంద్రియాల ద్వారా ప్రపంచ జ్ఞానం గ్రహిస్తూ విచారణ చేస్తుంది. మానవులలో పనిచేసే దివ్య చైతన్యమును మానవ చైతన్యం, మానవ ప్రజ్ఞ, మానవ జ్ఞానం మరియు మనస్సు అని కూడా అంటారు. మానవ మనస్సు తన స్వరూప స్థితి అయిన దివ్యత్వమును మరిచి మానవ ప్రజ్ఞలో ప్రాపంచిక సంకుచిత జ్ఞానంతో ప్రవర్తిస్తూ పాపాత్మకమవుతూ చేతులారా విడిచిపెడుతున్నాం. మానవ ప్రజ్ఞను పూర్తిగా తుడిచి దైవమును దానికి అధిపతిని చేసి సాధన చేయమని చైతన్యార్ఘ్య సమారాధ్యగా కీర్తించారు. ఇక్కడ ఏంటంటే మన మనసు ఏం చెప్తుందంటే ఎప్పుడు మన లోపలికి వెళ్లకుండా, లోపలికి అంటే అసలు మనము ఈ చేతులు ఎలా కదుపుతున్నాము, ఈ కాళ్ళు ఎలా కదులుతున్నాయి, ఎలా మనం చూడగలుగుతున్నాము, ఎలా వింటున్నాము, ఎలా మనకి ఈ గుండె కొట్టుకుంటోంది, ఎలా మనకి ఈ ఊపిరితిత్తులు జరుగుతున్నాయి, ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి, ఎలా మనం తిన్నది అరుగుతోంది, ఇవన్నీ మనం ఒక్క క్షణం కూడా ఆలోచించము. అన్నీ మనమే చేస్తున్నాము. అంటే ఈ ఈ బయటకు పేరు కనపడే అరుణ కావచ్చు, లేకపోతే సంగీత కావచ్చు, లేకపోతే ఏ పేరుతో ఉంటే వాళ్ళమే చేస్తున్నాము అని అనుకుంటాము. అంటే మన మనసు ఏం చేస్తుంది, ఎప్పుడు ఈ ఈ బయట ప్రపంచాన్నే చూపిస్తుంది. ఇట్లా వెళ్ళండి, ఇటే వెళ్ళండి, ఇటే వెళ్ళండి అని. కానీ మన లోపల అంతర ప్రపంచంలో ఉన్న దివ్య శక్తే ఈ మొత్తం అంతటినీ, ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువుని, ప్రతి కణాన్ని, ఎముకని, నరాన్ని, నాడులని, ప్రతి ఒక్క అవయవాన్ని నడిపిస్తోంది అనేది మనము గ్రహించము. ఎప్పుడైతే ఆ దివ్య శక్తే మనల్ని నడిపిస్తోంది, అధిపతి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాన్ని చైతన్యార్ఘ్య సమారాధ్య అని అంటారు. చైతన్య కుసుమ ప్రియ. చైతన్యం అనే పుష్పము హృదయ పుష్పము, మన ఆశల స్వరూపము. శక్తి, జ్ఞానము, చైతన్యము మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మన యొక్క చైతన్య స్థితి పెరుగుతుంది. మన అందరి జన్మ లక్ష్యం ఒక్కటే, చైతన్య విస్తరణి. అలాంటి చైతన్య కుసుమాలు అహింస,
ఇంద్రియ నిగ్రహము, క్షమాపణ, కరుణ, వివేకము, తపస్సు, సత్యము, ధ్యానము ఇలాంటి చైతన్య కుసుమాలతో విశ్వమాతను వశపరుచుకోవాలని చైతన్య కుసుమ ప్రియ అనే నామానికి నామార్థం. అంటే మనలో అహింస అంటే మనం వెళ్ళి ఎవరినో చేసేయటం కాదు. మనం ఎవరినన్నా తిట్టినా, మనం ఎవరినన్నా బాధ పెట్టినా అది కూడా అహింస కిందే వస్తుంది. ఇంద్రియ నిగ్రహము. ఇప్పుడు మనం ఏదన్నా చూస్తే గ్ర నిగ్రహించుకోలేము. ఎలా ఒక ఫుడ్ కావచ్చు, లేకపోతే ఒక బట్టలు కావచ్చు, ఏది కావాలంటే అది కోరిక. ఆ కోరికని ఎప్పుడైతే నిగ్రహం చేసుకుంటామో, అట్లాగే మనం ఏదైనా తప్పు చేశాము అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పటము, అవతల వారి పైన కరుణతో ఉండటము, ఇలా ఒక్కొక్కటి ఎప్పుడైతే మనం పెంచుకుంటా ఉంటామో, దాన్ని చైతన్య కుసుమ ప్రియ అంటారు అని చెప్తున్నారు. సదోదిత. సదోదిత అంటే సత్యం నుంచి ఆవిర్భవించింది. సాధకులు సాధనతో పాటు సత్యమును అవగాహన చేసుకోవాలి. సత్యం కోసం, సత్యానుభవం కోసం, సత్యంగా జీవిస్తూ సత్య వాక్ పరిపాలన చేస్తూ సాధన చేస్తే కుండలిని జాగృతమవుతుందని సదోదిత అనే నామానికి నామార్థము. సదాతుష్ట అంటే సత్యాన్నే పలకాలి. మనకి వీలైనంత వరకు. సదాతుష్ట విశ్వశక్తి, ఆదిశక్తి పరిపూర్ణమైంది. ఎవరి నుంచి ఏది ఆశించదు. స్వయం సంతృప్తితో, సంతోషంతో, ఆనందంతో ఉంటుందని సదాతుష్ట అన్నారు. అలాగే సాధకులు అనగా మోక్షం కోరేవారు, కోరికలు ఏమీ లేనివారు, ఎవరి నుంచి ఏది ఆశించక తమకు కలిగిన దానితో, ప్రాప్తమైన దానితో సంతృప్తి చెంది సదా సంతుష్టులై ఉండాలి. దేని గురించి విచారించకూడదని సదాతుష్ట నామం సూచిస్తుంది. అంటే మనకి ఉన్న దానిలో మనకి దేవుడు ఒక ఇల్లు ఇచ్చుంటాడు. మనకి ఆ ఇంట్లో వస్తువులు కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన బట్టలు, నగలు, మన ఆరోగ్యము అన్నిటికీ మించి ఇన్ని ఇచ్చిన ఆ దేవుడికి నిరంతరము నమస్కార సాష్టాంగ ప్రణామాలు చెప్పుకుంటూ చక్కగా మనకు ఉన్న దానిలో తృప్తి చెందుతూ చక్కగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అని చెప్తున్నారు పద్మాజక్క అమ్మ. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ లలితార్పణమస్తు.